ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎప్పుడు చిన్నయ్య అని నవ్వుతూ పలకరించే నువ్వు ఇలా కోపంగా ముఖం తిప్పుకుంటుంటే నేను తట్టుకోలేను ఇషు. అయ్యో చిన్నయ్య, కన్నీళ్ళు పెట్టుకుంటున్నావా చిన్నయ్య? అయితే నన్ను క్షమించావు కదా? నువ్వు చిన్న పిల్లడివి కాదు చిన్నయ్య, వయసు వచ్చింది. మంచి చెడు ఆలోచించాల్సిన బాధ్యత నీకుంది. కానీ అవన్నీ పట్టనట్టు ఒకే మాట పట్టుకొని ఏం చెప్పినా వినకుండా ఇలా మొండిగా ఉంటే ఎలా చిన్నయ్య? నువ్వు నా మాట నమ్మలేకపోయావు. ఇలా ఆలోచిస్తే భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రతి విషయంలో చేస్తావేమో అని ఆలోచన వస్తేనే నా మనసు బాధతో నిండిపోతుంది చిన్నయ్య. నిన్ను నమ్మలేదని నేనెప్పుడు చెప్పాను ఇషు. కానీ ఆ బుల్లెట్ కుమార్ వల్ల నువ్వొకసారి చావు అంచు వరకు వెళ్ళొచ్చావు. నువ్వు మళ్ళీ మార్కెట్కి వెళ్తే వాడు ఇంకేం చేస్తాడో అని భయం వేస్తుంది. నీకేమన్నా అయితే నేనేమవ్వాలి? వెళ్ళకు అన్నానని నా మీద కోపం తెచ్చుకుంటున్నావు గాని అలా ఎందుకు అంటున్నానో నువ్వు కూడా ఆలోచించాలి కదా. నాకు ఏమీ కాదని నేను చెప్పాను కదా చిన్నయ్య. నా జాగ్రత్తలో నేనుంటాను. 100 మంది బుల్లెట్ కుమారులు వచ్చినా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. మావయ్య అత్తయ్య నా మీద పెట్టిన బాధ్యతను ఎంత కష్టమైనా సమర్థవంతంగా నిర్వహించి మన కంపెనీని పెద్ద స్థాయిలోకి తీసుకురావాలి అనుకున్నాను. ముందు మెచ్చుకున్న నువ్వు ఇప్పుడు ఒక మనిషి వచ్చి భయపెట్టినందుకు వెనక్కి తగ్గటం కరెక్ట్ కాదు చిన్నయ్య. అనుకున్నది సాధించేటప్పుడు ఇలాంటి వాళ్ళు లెక్కకు మించి ఎదురొస్తూనే ఉంటారు. వాళ్ళని నేర్పుతో ఎదిరించి బుద్ధి చెప్పాలి కాని ఇలా పిరికి వాళ్లలాగా చేయాలనుకున్న పనిని బొట్టులేసి పారిపోవటం నాకిష్టం లేదు చిన్నయ్య. ఎంత చెప్పినా నువ్వు మారవని నాకు అర్థమైంది. అయితే నువ్వనుకున్నదే రైట్ కదా. అలాంటప్పుడు నువ్వు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఇషు, ఇదంతా చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి అనిపిస్తోంది. ఏంటండి ఇది? కొత్తగా పెళ్ళయి ఇంకా అచ్చట ముచ్చట తీరకముందే ఇలా జరుగుతోందేంటి? ఈ భార్యాభర్తల బంధానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడండి. వీళ్ళిలాగే గొడవ పడుతూ ఉంటే అది చూసి నేను తట్టుకోలేను. ఈ సమస్యకి పరిష్కారం ఎంత త్వరగా వెతికితే అంత మంచిదండి. వీళ్ళిద్దరి మధ్య ఎడబాటుని ఎలా దూరం చేయాలి? ఎన్నో ఇబ్బందులు అధిగమించి వీళ్ళు పెళ్లి చేసుకుంది ఇలా అవ్వడానికి కాదు, ఏదో ఒకటి చేయాలి.
అత్తయ్య ఈశ్వరి, ఈ జ్యూస్ తాగండి అత్తయ్య. ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య? తాగండి. కూర్చో. ఏంటత్తయ్య, దేని గురించి బాధపడుతున్నారు? నా కొడుకుతో నువ్వు సంతోషంగా ఉండడానికి మించిన ఆనందం, ఆరోగ్యం నాకు మరొకటి లేవమ్మా. మానసికంగా సంతోషంగా ఉంటేనే ఏ మందైనా త్వరగా పనిచేస్తుంది. ఓ, చిన్నయ్య నేను కోపంగా మాట్లాడుకున్నామని ఆలోచిస్తున్నారా? భార్యాభర్తలన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు మామూలే కదా అత్తయ్య. మేము మళ్ళీ ఎప్పట్లాగే కలిసిపోతాం. మీరు మా గురించి దిగులు పడకండి. ఒకసారి గొడవయ్యాక సర్దుకుపోవడం మామూలే. కానీ ఒక్కోసారి పైకి మామూలుగా అయినా మనసులో ఏదో ఒక మూల దానికి సంబంధించిన చిన్న ముళ్ళు మిగిలుంటుందమ్మా. ఆ విషయం గుర్తుకొచ్చిన ప్రతిసారి అది గుచ్చుకుంటూ బాధ పెడుతూనే ఉంటుంది. పూర్తిగా మాసిపోదు. ఈశ్వరి, సుందరానికి నీ స్వచ్ఛమైన ప్రేమని అందించు. తప్పు చేస్తే కడుపులో పెట్టుకుని కన్నబిడ్డలా కాపాడుకో. అంతేగాని కోపం తెచ్చుకోకమ్మా. సుందరమూర్తి ఏం చేసినా నీ మీదున్న ప్రేమతో చేస్తాడే తప్ప ద్వేషంతో కాదు. అయినా తనది చిన్నపిల్లాడి మనస్తత్వం అని నీకు తెలుసు కదా. తన గురించి నువ్వే అర్థం చేసుకోకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు అర్థం చేసుకుంటారు చెప్పు? చిన్నయ్య మనస్తత్వం అర్థమైంది కాబట్టి చిన్న చిన్న విషయాలకి భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్తేనే అనుకున్నది సాధిస్తాము అని చిన్నయ్యకి నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తున్నానే కాని తనని బాధ పెట్టాలని నేను అనుకోలేదు అత్తయ్య. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. కానీ పెళ్లి తర్వాత మీకు జరగాల్సిన అచ్చటా ముచ్చట జరగలేదు. శోభనం వాయిదా పడింది. ఆ బాధ కూడా తనలో ఉండొచ్చు కదా. అందుకే తెలుసో తెలియకో సుందరమూర్తి తప్పుగా ప్రవర్తిస్తే నువ్వే అర్థం చేసుకుని సర్దుకుపోవాలి తల్లి. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. నిజంగానే చిన్నయ్యతో నేనలా కోపంగా మాట్లాడుండకూడదు. ఎంత కష్టమైనా కోపాలు తెచ్చుకోకుండా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుని ఒక మాట మీదకొచ్చి కలిసి నడవండి. నా కొడుకు సంతోషంగా ఉండేలా చూసుకోమ్మా. ఇలాంటి పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటానత్తయ్య. నేను ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. నువ్వు మాటిచ్చావంటే ఖచ్చితంగా చేస్తావు. ఇక నేను నిశ్చింతగా ఉంటాను. అత్తయ్య, ఇప్పుడే చూస్తాగండి. ఇంకొంచెం తాగండి, ఇంకొంచెం కొంచెం.